రైట్, రాసుకున్నారా మా థర్డ్ ప్రాబ్లము? ఏం ఎవరు మిగతా వాళ్ళు ఎవరు జాయిన్ కాలేదు పాపం, అది ఇది రెండు లేకుండా పోయినాయి. రైట్, నేను బ్రీఫ్ గా చెప్తాను మీకు, మీరు వేసి ప్రాక్టీస్ చేస్తారా థర్డ్ ప్రాబ్లము? ఏమ్మా? ఓకే సార్. సెకండ్ ప్రాబ్లం వేసాం, అది అర్థమైందా? దాంట్లో ఏమైనా డౌట్ ఉందమ్మా? అర్థమైంది సార్. వేసి ప్రాక్టీస్ చేశారా మరి? ప్రాబ్లం అర్థమయ్యి ఆడ పెట్టేస్తే కాదు, మళ్ళీ చెప్పిన తర్వాత దాన్ని వేసి నీట్గా ప్రాక్టీస్ చేయాలి మరి. రైట్, ఇంకెవరు జాయిన్ అయినారు అనుకుంటారు? శ్రీలత రైట్. థర్డ్ ప్రాబ్లం చదువుతాను చూడండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ ది సోషల్ ఎలక్ట్రిక్ లైటింగ్ కంపెనీ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st, 2016. సో కాబట్టి March 31st, 2016 కి నామినల్ క్యాపిటల్ $10,000 shares of 50 rupees each, అలాగే ఓపెనింగ్ బ్యాలెన్సెస్, క్లోజింగ్ బ్యాలెన్సెస్ అని రెండుగా ఇచ్చాడు మనకి ఇక్కడ. ఓపెనింగ్ లో ఎంత ఉంది? క్యాపిటల్ 1 lakh ఉంది. ఓపెనింగ్ అంటే 31st March 2015 కి 1 lakh ఉంది. 31st 2016 కి 1,25,000 ఉంది. అంటే కరెంట్ ఇయర్ లో మనము 25,000 కి షేర్స్ ఇష్యూ చేసినట్టు. ఓకేమా? నామినల్ క్యాపిటల్ 10,000 shares of each of rupees 50 each, subscribed 5,000 shares, rupees paid 25. సో 25 రూపాయలు చొప్పున వాళ్ళు 5,000 వాటాల మీద 25 రూపాయల చొప్పున 5,000 వాటాల మీద ₹1,00,000 చెల్లించారు. ఎప్పటికది? 31st 3, 2015 కి. ఇయర్కి ఎంత ఉందంటే క్యాపిటల్ 1,25,000 ఉంది. 1,25,000 అంటే ఈ సంవత్సరంలో ఎంత వాళ్ళు క్యాపిటల్ ఎంత ఇష్యూ చేసినట్టు అంటే అయితే వాళ్ళు 25,000కి ఇష్యూ చేసినట్టు. అలాగే డెబెంచర్స్ 6% డెబెంచర్స్ 75,000 ఉంది. క్లోజింగ్ లో కూడా 75% కాబట్టి డెబెంచర్స్ ఈసారి ఏమి ఇష్యూ చేయలేదు. అలాగే నెక్స్ట్ డిప్రిషియేషన్ ఫండ్ 5,000 ఉంది ఓపెనింగ్ లో, క్లోజింగ్ కూడా అంటే ఓపెనింగ్ లో అంటే ఇట్ సైడ్ స్టార్టింగ్ లో ప్రాబ్లం రాసుకున్నారమ్మా లీలాశ్రీ? రైట్, ఓపెనింగ్ లో ఉండేది ఏమిటంటే డేటు డిప్రిషియేషన్ 5,000, క్లోజింగ్ కూడా అదే ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఎక్స్ట్రాగా డిప్రిషియేషన్ ఫండ్ కి వాళ్ళు ఏమి ప్రొవిజన్ ఏర్పాటు చేయలేదు. అలాగే ఫ్రీ హోల్డ్ ల్యాండ్ 45,500 ఉంది, 46,500 ఈ సంవత్సరం పర్చేజ్ చేసింది 5,000. సో కాబట్టి మొత్తం మనకు టోటల్ కాలంలో వస్తుంది. అలాగే బిల్డింగ్స్ 20,000 ఉంది, 25,000 డెబిట్ లో ఉందంటే ఇవన్నీ అసెట్స్.
ఇవన్నీ మనకు క్రెడిట్ లో ఇచ్చాడు. అంతకు ముందు ఏవేవి షేర్ క్యాపిటల్, డెబెంచర్స్, డిప్రిషియేషన్ ఫండ్ ఈ మూడు క్రెడిట్ లో ఉన్నాయి. ఫ్రీ హోల్డ్ ల్యాండ్ కాడి నుంచి అసెట్ కాబట్టి డెబిట్ లో ఇచ్చున్నాడు. సో కాబట్టి 46,000 ఓపెనింగ్ ఉంటే 5,000 పర్చేజ్ చేశారు. బిల్డింగ్స్ 20,000 ఉంది, 25,000 ఈసారి పర్చేజ్ చేశారు. అలాగే మిషనరీ అట్ స్టేషన్ ఓపెనింగ్ లో 30,000 ఉంది, ఈ సంవత్సరము 50,000. అలాగే మెయిన్స్ 25,000 ఉంది, ఈ సంవత్సరం 40,000 పర్చేజ్ చేశారు. అలాగే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్ మోర్టర్స్ ఎక్సెట్రా ఓపెనింగ్ లో 5,000 ఉంది, ఈసారి కరెంట్ ఇయర్ 10,000 పర్చేజ్ చేశారు. అలాగే మీటర్స్ 2,500 ఉంది, ఎండింగ్ వచ్చేసరికి 7,500 ఉంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఓపెనింగ్ లో 1,500 ఉన్నాయి, క్లోజింగ్ లో 2,000కి వచ్చింది. అంటే 500కి ఎక్స్ట్రా వాళ్ళు పర్చేజ్ చేస్తారు డ్యూరింగ్ ది ఇయర్. అలాగే 8,000 జనరల్ స్టోర్స్ అంటే కేబుల్స్, మెయిన్స్ ఎక్సెట్రా ఇన్ స్టాక్ వచ్చేసి ఓపెనింగ్ లో 8,000 ఉంది, కరెంట్ ఇయర్ 11,750 ఉంది. అలాగే ఆఫీస్ ఫర్నిచర్ ఇవన్నీ అసెట్స్ 1,250 ఉంది, క్లోజింగ్ లో వచ్చేసి 1,250 అట్టే ఉంది. కోల్ అండ్ ఫ్యూయల్ వచ్చేసి 9,500, ఆయిల్ వేస్ట్ అండ్ ఇంజన్ రూమ్ స్టోర్స్ 3,750. అలాగే కోల్, ఆయిల్, వేస్ట్ ఎక్సెట్రా ఇన్ స్టాక్ 300, రిపేర్స్ అండ్ రీప్లేస్మెంట్స్ 2,500, రెంట్ రేట్స్ 1,500, salaries of secretary, manager etc. 7,500, wage at station 15,000, director's fee 5,000, stationery, printing and advertising 3,000, incidental expenses 500, law charges 1,000, sales of meters 43,750, sales by contracts 25,000, meters rent 1,500, sundry creditors 5,000, sundry debtors 15,000, cash in hand and at bank 16,500. Total వచ్చేసి క్రెడిట్స్ డెబిట్స్ టోటల్ వచ్చేసి 2,80,250, 2,80,250 ఇచ్చారు. రైట్, దీనికోసం ఏం చెప్తున్నాడు కింద చూడండి. ప్రొవైడ్ డిప్రిషియేషన్ ఆన్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్, బిల్డింగ్స్ మీద 2.5%, మిషనరీ మీద 7.5%, మెయిన్స్ మీద 5%, అలాగే ట్రాన్స్ఫార్మర్స్ ఎక్సెట్రా వచ్చేసి 10%, అలాగే మీటర్స్ వచ్చేసి 15% డిప్రిషియేషన్ ప్రొవిజన్ ఏర్పాటు చేయమంటున్నాడు. ప్రొవైడ్ డిప్రిషియేషన్ ఆన్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్. రైట్, అలాగే నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. ఏ కాల్ ఆఫ్ ₹5 per share was payable on 31st September. సో కాబట్టి ₹5 ఒక ఏ కాల్ ఆఫ్ ₹5 per share was payable on 13th September 2015 and arrears are subject to interest at 5% per annum. Prepare revenue account and capital account for the year ended 31st 2016 and balance sheet as on that date. Balance sheet
యాజ్ ఆన్ దట్ డేట్. సో అది మనకి ఇచ్చినటువంటిది. సో కాబట్టి ఇక్కడ మనము రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, జనరల్ బ్యాలెన్స్ షీట్ వేస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. సో ఇది మనకు ప్రాబ్లం ఇచ్చింది. వర్షం వస్తా ఉందా? బయలుదేరేస్. హలో, ఇది మా దీనికి మనము ఫస్ట్ రెవెన్యూ అకౌంట్ వేయాలి. రెవెన్యూ అకౌంట్స్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉన్నాయో చూడండి. కోల్ అండ్ ఫ్యూయల్, ఆయిల్, వేస్ట్ అండ్ ఇంజన్, salaries, wages, directors' fee, stationery, incidental expenses, law charges, rates and taxes, repairs and replacements, depreciation. సో ఇవన్నీ మనకి ఎక్స్పెన్సెస్. అలాగే మనకు రెవెన్యూ అకౌంట్ లో వచ్చేటువంటి ఇన్కమ్స్ ఏమున్నాయంటే సేల్ ఆఫ్ మీటర్స్, సేల్స్ బై కాంట్రాక్ట్స్, అలాగే మీటర్ రెంట్ క్రెడిట్ లో ఉన్నాయి చూడండి. 43,750, 25,000, 1,500. సో ఇవి మూడు ఇన్కమ్ కింద చూపించుకోవాలి. ఈ ఎక్స్పెన్సెస్ చూపించి ఏమేమి ఉన్నాయి ఎక్స్పెన్సెస్: కోల్ అండ్ ఫ్యూయల్, ఆయిల్, వేస్టేజ్ అండ్ ఇంజిన్ రూమ్ స్టోర్స్, శాలరీస్, వేజెస్, ఇవన్నీ కూడా మనకు ఎక్స్పెన్సెస్ కిందకు వస్తాయి. సో అలాగే మనకు ఓపెనింగ్ లో ఉండేటువంటి బిల్డింగ్ 20,000 ఉంది. దాని మీద డిప్రిషియేషన్ ఎంత పర్సెంట్ అన్నాడు? బిల్డింగ్ మీద 2.5% అంటే బిల్డింగ్స్ మీద 20,000 ఓపెనింగ్ లో ఉండేటువంటివి. సో కాబట్టి దాని మీద 20% అంటే 2.5% అంటే 500. అలాగే మిషనరీ మీద మిషనరీ ఎంత ఉంది? ఓపెనింగ్ బ్యాలెన్స్ 30,000 కాబట్టి 30,000 మీద 7.5% క్యాల్కులేట్ చేసుకుంటే కావాల్సి ఉంటే 2,250 వస్తుంది. ఇవన్నీ మనము రెవెన్యూ అకౌంట్ కి డెబిట్ చేయాలి. అలాగే మెయిన్స్ పై 5%. మెయిన్స్ కాస్ట్ ఎంత ఉంది? 25,000 ఉంది. 5% అంటే 1,250. అలాగే ట్రాన్స్ఫార్మర్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 5,000 ఉంది. దాని మీద మనము 10% అంటే 500. అలాగే నెక్స్ట్ మీటర్స్ ఎంత ఉన్నాయి ఓపెనింగ్ లో? 2,500 ఉంది. దాని మీద 15% అంటే 375. ఇవన్నీ డెబిట్ చేయాలి. ఏమేమి ఇన్కమ్స్? మనం ఓన్లీ 3 చూసాం. ఏంటది? సేల్ ఆఫ్ మీటర్స్, సేల్స్ బై కాంట్రాక్ట్స్, మీటర్ రెంట్స్. ఇవి ఇన్కమ్ గా తీసుకొని ఎక్స్పెన్సెస్ డెబిట్ లో ఉంటాయి. కాబట్టి ఎక్కడి నుంచి అంటే కోల్ అండ్ ఫ్యూయల్ ఉంది, అక్కడి నుంచి మనము లా చార్జెస్ వరకు అన్ని ఎక్స్పెన్సెస్. కాబట్టి ఇది రెవెన్యూ అకౌంట్ కి డెబిట్ చేయాలి. సో చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ డిప్రిషియేషన్ ఉన్నటువంటి అసెట్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద క్యాల్కులేట్ చేయమన్నాడు. ఇవన్నీ క్యాల్కులేట్ చేసి మనము రెవెన్యూ అకౌంట్ వేస్తే మనకి ఇక్కడ బ్యాలెన్స్ క్యారీడ్ ఫార్వర్డ్ టు జనరల్ బ్యాలెన్స్ షీట్. ఎందుకంటే ఇక్కడ మనకేమి వాడు డివిడెండ్స్ అక్కడి నుంచి పోతే ఇంటరిమ్ డివిడెండ్ కానీ అలాగే లేకపోతే ట్యాక్స్ కానీ ఏం చెప్పలేదు. కాబట్టి నెట్ రెవెన్యూ అకౌంట్ ఏం ప్రిపేర్ చేయలేదు. కాబట్టి మనం నేరుగా బ్యాలెన్స్ క్యారీ డౌన్ టు బ్యాలెన్స్ షీట్ అని రాస్తాం. అలాగే
నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ వేయాలి. క్యాపిటల్ అకౌంట్ లో మనకు ఓపెనింగ్ రిసీవ్డ్ సైడ్ క్రెడిట్ సైడ్ బై షేర్ క్యాపిటల్ ఓపెనింగ్ లో 1 lakh ఉంది. క్లోజింగ్ లో 1,25,000 ఇచ్చాడు. 1,25,000 ఇచ్చినాడు. కానీ ఇందులో a call of rupees 5 per share was payable on 13th September 2015 అన్నాడు. కాబట్టి ఇందులో 5 రూపాయల చొప్పున లాస్ట్ ఇయరే చెల్లించేస్తున్నారు. సో కాబట్టి మనకి ఇక్కడ ఈ సంవత్సరం మనకి ఎంత వసూలు అవుతుంది అంటే రిమైనింగ్ 20 రూపీస్ లెక్కన ఏమి 20,000 వస్తుంది మనకు. సో కాబట్టి అది ఎందుకంటే ఏ కాల్ ఆఫ్ rupees 5 per share was payable on 13th September 2015 లాస్ట్ ఇయర్ చెల్లించేస్తున్నారు కాబట్టి మనకు అండ్ arrears are subjected to interest at 5% per annum. సో అది మనకి ఇక్కడ షేర్ క్యాపిటల్ 1,20,000 1,20,000 అవుతుంది. ఎందుకంటే 5,000 సెప్టెంబర్ 2015 లో వాడు రాబట్టుకున్నాడు కాబట్టి. నెక్స్ట్ డెబెంచర్ 75,000 ఉంది. మనము ఇక్కడ కూడా 75,000 ఓపెనింగ్ క్లోజింగ్ రెండు 75,000. రిమైనింగ్ అసెట్స్ చూడండి, డెబిట్ సైడ్ అసెట్స్ వాల్యూ మాత్రం మనము చాలా ఇచ్చున్నాడు. ఇవన్నీ మీరు రెవెన్యూ అకౌంట్ వరకు వేసి పెడతారా ఏమ్మా లీలాశ్రీ? నేను క్యాపిటల్ అకౌంట్ రేపు మార్నింగ్ నేను చెప్తాను. రేపు ఫస్ట్ అవరే కాబట్టి ఫ్రైడే మీరు రెవెన్యూ అకౌంట్ వరకు వేస్తారా? రెవెన్యూ అకౌంట్ చెప్పాను ఏమేమి ఇన్కమ్స్ ఉన్నాయి, ఏమేమి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అనేది. రెవెన్యూ అకౌంట్ వరకు వేసి పెట్టండి ఏమ్మా. మీరు రాధిక ఏమ్మా చాలా రోజుల తర్వాత అటెండ్ అయినావు? ఫోన్ ప్రాబ్లం సార్. ఓకే మా ఫోన్ ప్రాబ్లమా? సరే, ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసావా? ఎస్ సార్. ఆ లీలాశ్రీని అడుగు, లీలాశ్రీని ప్రాక్టీస్ చేసింది ఆ ప్రాబ్లమ్స్. నీకు ఏదైనా డౌట్ ఉంటే అని చెప్తుంది, ఒకసారి అడిగి వేసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే సార్. ఇది రెవెన్యూ అకౌంట్ వేస్తారా? రిమైనింగ్ అకౌంట్స్ నేను చెప్తాను. ఎస్ సార్. ఎస్ సార్. రైట్, మిగతా వాళ్ళు అబ్బాయిలు ఎవరు జాయిన్ కావడం లేదు. మిడ్ ఎగ్జామ్ పెట్టాం. ఈ సెమ్ లో మిడ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మీకు కూడా పెట్టాలి. ఆన్లైన్ క్లాసులు అటెండ్ కాకుండా రేపు ఎగ్జామ్ రాయనట్టుకు వస్తే మాత్రము క్లాసులకు అటెండ్ కాకుండా మీరు మిగతా వాళ్ళు అబ్బాయిలు ఎవరు అటెండ్ కావడం లేదు. ఇంకేమ్మా ఇంతకుముందు వేసిన ప్రాబ్లమ్స్ వేసి ప్రాక్టీస్ చేశారా? దీన్ని డెబిట్ సైడ్ చూడండి ఒకసారి, ఒక 5 minutes చెప్తాను. ఫ్రీ హోల్డ్ ల్యాండ్ 46,500 ఉంది. కరెంట్ ఇయర్ ఏమి ఇష్యూ చేయలేదు కాబట్టి, పర్చేజ్ చేయలేదు కాబట్టి మనము టోటల్ ఎక్స్పెన్సెస్ కింద కూడా 46,500 వస్తుంది. బిల్డింగ్ ఎంత ఇచ్చాడు? ఓపెనింగ్ లో బిల్డింగ్స్ 20,000 ఇచ్చాడు. కరెంట్ ఇయర్ ఎంత ఇచ్చాడు?
టోటల్ ఎంత ఇచ్చినాడు అంటే 25,000 ఇచ్చినాడు ఎండింగ్ కి. అంటే 5,000 పర్చేజ్ చేసినట్టు మనమే బ్యాలెన్స్ 20,000 కి 25,000 కి డిఫరెన్స్ ఎంతైతే ఉందో 5,000 మనము కరెంట్ ఇయర్ దాంట్లో వేసుకుంటాం, టోటల్ 25,000 వేస్తాం. అలాగే మిషనరీ చూడండి, మిషనరీ 30,000 ఉంది, క్లోజింగ్ లో 50,000 ఉంది. సో కాబట్టి 20,000 వాళ్ళు డ్యూరింగ్ ది ఇయర్ అంటే కరెంట్ ఇయర్ పర్చేజ్ చేసినట్టు వాళ్ళు. అలాగే మెయిన్స్ 25,000 ఉంది, క్లోజింగ్ లో 40,000 ఉంది, అంటే డిఫరెన్స్ 15,000 కరెంట్ ఇయర్ లో పర్చేజ్ చేసినట్టు. అలాగే ట్రాన్స్ఫార్మర్స్ ఓపెనింగ్ లో 5,000 ఉంది, క్లోజింగ్ లో 10,000 ఉంది, కాబట్టి కరెంట్ ఇయర్ 5,000 పర్చేజ్ చేసినట్టు. అలాగే మీటర్స్ ఓపెనింగ్ 2,500 ఉంది, క్లోజింగ్ 7,500 ఉంది, క్లోజింగ్ అంటే టోటల్ దాంట్లో వేసుకుంటాం. రిమైనింగ్ సెకండ్ కాలంలో రూపీస్ సెకండ్ కాలం దాంట్లో వేయాల్సింది 5,000 వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఓపెనింగ్ లో 2,500, క్లోజింగ్ వచ్చే లోపల 7,500 అయిందంటే రిమైనింగ్ 5,000 ఈ సంవత్సరము మనము జారీ చేసినట్టు పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ట్రాన్స్ఫార్మర్స్ ఓపెనింగ్ 5,000 ఉంది, క్లోజింగ్ 10,000 ఉంది, కాబట్టి ఇది చెప్పాము. అలాగే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఓపెనింగ్ లో వచ్చేసి 1,500 ఉంది, క్లోజింగ్ లోకి వచ్చేసరికి 2,000 ఉంది, కాబట్టి మనం 500 పర్చేజ్ చేసినట్టు. అలాగే నెక్స్ట్ జనరల్ స్టోర్స్ మెయిన్స్ ఇవి ఎక్సెట్రా అన్నాడు, కాబట్టి ఇవి కూడా మనము క్యాపిటల్ అకౌంట్ కింద చూపించాము. కాబట్టి క్యాపిటల్ అకౌంట్ లో వచ్చేసి జనరల్ స్టోర్స్ 8,000 ఉంది, క్లోజింగ్ వచ్చేసరికి 11,750 ఇచ్చాడు, కాబట్టి 3,750 కరెంట్ ఇయర్ పర్చేజ్ చేసినట్టు మనం పరిగణలోకి తీసుకుంటాం. అలాగే ఆఫీస్ ఫర్నిచర్ వచ్చేసి క్లోజింగ్ ఓపెనింగ్ ఒకటే 1,250. సో ఇది మనము డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ చూపించాల్సినటువంటిది. ఎక్స్పెన్సెస్ కూడా ఈజీగా చూపించవచ్చు ఎక్సెప్ట్ క్యాపిటల్ తప్ప. క్యాపిటల్ ఎందుకంటే షేర్ క్యాపిటల్ అని మనకు 1 lakh ఓపెనింగ్ ఇచ్చాడు, ఇక్కడ క్లోజింగ్ లో 1,25,000 ఇచ్చాడు. ఏ కాల్ ఆఫ్ rupees 5,000 for share, 5 rupees per share was payable on 13th September 2015, and arrears are subjected to interest at 5% per annum. సో అది కాబట్టి మనము 1,20,000 మనకు మూలధనం కింద చూపిస్తాము. డెబెంజర్స్ 75,000. సో టోటల్ మనము రిసిప్ట్స్ అవే, ఎక్స్పెండిచర్ మాత్రము ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ చూపించుకోవాలి. మీరు వేయగలిగితే ఈ క్రెడిట్ సైడ్ షేర్ క్యాపిటల్, డెబిట్ సైడ్ డెబెంజర్స్ ఈ రెండు క్రెడిట్ సైడ్ చూపించి రిమైనింగ్ అన్ని అసెట్స్ ఏదైతే ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చినాడో అవన్నీ ఎక్స్పెండిచర్ సైడ్ వేసి టోటల్ చేసి పెట్టండి. మీరు రేపు క్లాస్ లో నేను రిమైనింగ్ ప్రాబ్లం చెప్దాం. ఓకేనమ్మా? Yes, sir. రైట్. ఎంత అయింది టైము? లేట్ చేసింది క్లాస్, లేట్ 20 minutes. అది గూగుల్ మీట్ తో దాంతో ప్రయత్నం చేసినాం ఈరోజు. అది వాయిస్ క్లియరెన్స్, వాయిస్ పూర్తిగా వినబడలేదు మా దాంట్లో లీలాశ్రీ. లేదు సార్. చూద్దాం రేపు సార్ వాళ్ళకి ఎవరికైనా చూపిస్తాం. ఎందుకంటే మనం మండే నుంచి గూగుల్ మీట్ లోనే క్లాస్ ఉంటుంది.
మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఆ విధంగా లింక్ వస్తుంది. లింక్ వస్తే లింక్ క్లిక్ చేస్తే దాంట్లోనే చెప్పమని మనకు కమిషనర్ వాళ్ళు చెప్తున్నారు గూగుల్ మీట్. దీనికన్నా టీచ్మెంట్ కన్నా ఈజీగానే ఉంటుంది. దాంట్లో కూడా ఇప్పుడు అటెండెన్స్ రికార్డ్ అవుతుంది. సరేనమ్మా అయితే రెవెన్యూ అకౌంట్ వేస్తారా? ఏమేమి వేస్తారు చెప్పండి. రెవెన్యూ అకౌంట్ లో డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ మీరు లెక్క రాసుకుంటే ప్రాబ్లం చూడండి. కోల్ అండ్ ఫ్యూయల్, ఆయిల్, అది ఎంత? కోల్ అండ్ ఫ్యూయల్ లా చార్జెస్ వరకు కదండి సార్? లా చార్జెస్ వర్క్ మా. ఎందుకంటే అవి ఎక్స్పెన్సెస్ ఎప్పుడు డెబిట్, ఇన్కమ్స్ ఎప్పుడు క్రెడిట్. ఇన్కమ్స్ అంటే సేల్స్ ఆఫ్ మీటర్స్, సేల్స్ బై కాంట్రాక్ట్స్, మీటర్ రెంట్స్, ఈ రెండు. అలాగే నెక్స్ట్ క్రెడిటార్స్ మనం జనరల్ బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాం. సో మళ్ళొకసారి ఏది ఎక్కడ చూపిస్తారు. అలాగే సన్రీ డేటార్స్ ఇచ్చున్నాడు, ఇది అసెట్, జనరల్ బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాము. క్యాష్ అండ్ హ్యాండ్, ఇది జనరల్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్. మీకు ఫస్ట్ లో ఇచ్చినటువంటివి రెండు, ఏ రెండు? షేర్ క్యాపిటల్, డెబెంజర్స్ తప్ప రిమైనింగ్ అన్ని అసెట్సే. ఇటు ఓపెనింగ్ అటు క్లోజింగ్ ఇచ్చినట్టు చూడండి బ్యాలెన్సెస్, ఇవన్నీ అసెట్స్ కింద చూపించాలి ఆఫీస్ ఫర్నిచర్ వరకు. ఓకేనా ఏమ్మా? ఓన్లీ షేర్ క్యాపిటల్, డెబెంజర్స్ మాత్రము క్రెడిట్ సైడ్, రిమైనింగ్ అసెట్స్ మాత్రమా. రిమైనింగ్ అసెట్స్ అంటే ఎక్కడి నుంచి? డిప్రిషియేషన్ ఫండ్ కూడా మనము బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాం. ఏ బ్యాలెన్స్ షీట్ లో? జనరల్ బ్యాలెన్స్ షీట్ లో డిప్రిషియేషన్ ఫండ్ లయబిలిటీ కింద చూపిస్తాం. రిమైనింగ్ అన్ని ఫ్రీ హోల్డ్ ల్యాండ్, బిల్డింగ్స్, మిషనరీ, మెయిన్స్, ట్రాన్స్ఫార్మర్స్, మోటార్స్, మీటర్స్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్, జనరల్ స్టోర్స్, ఆఫీస్ ఫర్నిచర్ వరకు అసెట్స్. ఇవి మీరు ఇంతకు ముందు మనకు ఓపెనింగ్, పర్చేస్ ఇచ్చేది, మనం క్లోజింగ్ రెండు చూస్తే కనుక్కున్నాం. ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే లెక్కలో మనకు ఓపెనింగ్ ఇచ్చాడు, క్లోజింగ్ ఇచ్చాడు. సో కరెంట్ ఇయర్ ఎంత పర్చేజ్ చేసినట్టు అవుతుందో ఆ డిఫరెన్స్ అమౌంట్ అంటే, ఇప్పుడు ఫ్రీ హోల్డ్ ల్యాండ్ 46,500 ఉంది ఓపెనింగ్, క్లోజింగ్ కూడా అంతే ఉంది. కాబట్టి ఏమి కరెంట్ ఇయర్ లో పర్చేజ్ చేయలేదు కాబట్టి డాష్ పెడతాము. లాస్ట్ టోటల్ కాలంలో 46,500 వేద్దాం. ఓకేనా? అలాగే బిల్డింగ్స్ చూడండి. ఓపెనింగ్ దాంట్లో 2 బిల్డింగ్స్ అని రాసి ఓపెనింగ్ ఫస్ట్ కాలంలో 20,000 వేస్తాము. లాస్ట్ కాలంలో ఎంత వేస్తాము? ఎంత ఉంది? 25,000. అంటే డ్యూరింగ్ ది ఇయర్ మనకు ఎంత పర్చేజ్ చేసినట్టు? ఎంత పర్చేజ్ చేసినట్టుమా? ఆ విధంగా మనం కనుక్కోవాలి. సింపుల్, అదేం కష్టం కాదు. కాబట్టి ఆ విధంగా మనము అక్కడి నుంచి మీరు క్యాపిటల్ అకౌంట్, అవన్నీ క్యాపిటల్ అకౌంట్ లో చూపించవచ్చు. ఓకేనా? ఇది మాత్రము ఈ ఫస్ట్ సెకండ్ నోట్ లో ఇచ్చిండేది నాకు కొంచెం క్లియర్ గా, అది 25,000 అని ఇక్కడ ఇచ్చున్నాడు. ఇక్కడ అది కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంది. రేపు దాని గురించి చూసి మీకు చెప్తాను. ఓకేనమ్మా? ఓకే సార్. సరే అమ్మా, అయితే రేపు క్లాస్లో మార్నింగే కాబట్టి రేపు క్లాస్లో ప్రాబ్లం వేద్దాం. ఓకేనా? మీరు వేయగలిగినంత వరకు వేయండి. రెవెన్యూ అకౌంట్ ఫస్ట్ వేసి క్యాపిటల్ అకౌంట్ కూడా వేసి పెట్టండి వీలైతే. మీరు వేసినా వేయకపోయినా నో ప్రాబ్లం. నేను ప్రాబ్లం మొత్తం రేపు చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే, బాయ్ మా. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ వేస్తారు ఎవరు? ప్రాక్టీస్ చేయమా రాధిక? ఎస్ సార్.
ఓకే రైట్. ఓకే